నాడు ఎందరో బిడ్డలు తల్లిదండ్రులకి చెప్పకుండా యవనస్తులు తన ఇష్టం వచ్చినట్టు వెలుసు అనేకమైన భయంకరమైన దినములు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాగ ఎందరో దుర్మార్గులు శకేము వలె ఎందరో ఉన్నారు. ప్రేమించకపోతే యాసిడ్ పోస్తున్నారు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు. ఇప్పుడు ఆడబిడ్డలంటే భయంకరమైన దినములు జరుగుతున్నాయి. అందుకని మన బిడ్డలు మనము బయటకు పంపేటప్పుడు ఆ బిడ్డకు రక్షణ ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకొని బిడ్డలను బయటకు పంపాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుంది, దుర్మార్గం జరిగిపోతుంది. కనుక బైబిల్ గ్రంథాలు అందుకే ఒక సూచనగా ఈ దేనాన్ని మనకు చూపించి ఉన్నాడు. కనుక యవనస్తులు ఎందరో ఈనాడు తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టము నా ఇష్టము వచ్చినట్టు జీవిస్తానని, ఇదిగో తండ్రి దేనా ఎలాగైతే వెళ్ళిందో తండ్రికి ఇబ్బంది కలిగించింది. వారి కుమారులు కూడా తన చెల్లిని సరిపోయినందుకు ఆ ఊరు వారిని ఆ స్త్రీలేంటి వారికి దొరికినదంట దోసుకొని అక్కడున్న మగవారిని అందరూ చంపించి వేశారు. ఎందుకంటే ఈ కుమార్తె చేసిన తప్పుకు తండ్రి శిక్ష వారి తండ్రికి చెప్పి ఉన్నా వారి అన్నదమ్ములకు నేను అక్కడ బయటకు వెలుస్తున్నాను మాతో కూడా రండంటే ఎంత అగత్యం జరగపోయినేమో. ఒంటరితనములో ఉన్నమాల అనేకమైన అపవాదులు అనేకమైన వారు ఆడవారు చూసేదేవుడు మరి భయంకరమైన దినములు జరుగుతున్నాయి. అందుకనే అలాగనే ప్రభా ఇదిగో తండ్రి బిడ్డల ప్రభా నాయన ఎందరో ఆడబిడ్డలు తండ్రి కన్నవారి బిడ్డలు ఇప్పుడు అల్లెత్తిపోతున్నారు. అటువంటి భయంకరమైన దినములు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అనేకమైన భయంకరమైన దినములు. యవనస్తులు కూడా వారి నడకలు సరిగ్గా లేవు. అలాగనే తండ్రి ఇదిగో బాల్యం నుండి బిడ్డలు దేవుడి సంధికి వచ్చినప్పుడు వారి దేవుడి మాటలు ఆలకించి ఎలాగ నడవాలి, ఎలా నడవకూడదు, ఎలాగ ప్రవర్తించాలి అని వారు ఆలకించి వారి జీవితంలో సరి చేసుకుంటూ అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిడ్డలను ఇప్పటి నుంచి బాల్యం నుంచే దేవుడి సన్నిధికి తీసుకురావాలని వాక్య గ్రంథాలు సెలవిస్తున్నాయి.